మంది సిబ్బంది పనిచేయట్లేదు. అట్లాగే దర్శనానికి తిరుపతి ఎంపీ ఎవరు సార్? అదే కదా అనేది. అక్కడ దర్శనానికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఏ కుల వివక్ష ఉండదు. అక్కడ మనల్ని ఏమన్నా నీ కులం ఏంటని అడుగుతున్నారా? లేదా దళితులకు లేదని చెప్పి ఎవడన్నా రాశాడా? లేదు. ఏ గుళ్ళోనన్నా ఇప్పుడు మనకు ఉన్నటువంటి సరే చిన్న చిన్న ఆలయాలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వివక్ష ఎప్పటికీ ఎదురవుతోంది. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాది. వాటిని అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు లేకపోతే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు సీరియస్గా తీసుకోవట్లేదు. ఓట్లు ఎక్కువ ఉంటే అటు దళితుల ఓట్లు ఎక్కువ ఉంటే కనుక అటు పక్కకి వ్యవహరిస్తున్నారు. అప్పుడు అడ్డుకునే వాళ్ళ మీదకి యాక్షన్ తీసుకుంటున్నారు. వీళ్ళ ఓట్లు తక్కువ ఉండి ఓసీల ఓట్లు ఎక్కువ ఉంటే అక్కడ మాత్రం వీళ్ళని జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా పక్కకి తప్పుకుంటున్నారు. అందుకనినే కదా చర్చలు పెరిగినాయి, లేకపోతే మత మార్పిళ్ళు జరిగినాయి ఖచ్చితంగా. కాబట్టి అక్కడ లోపం ఉంది. ఆ వ్యవస్థలో లోపం లేదనడానికి ఏం లేదు. కానీ అది ఈ టైంలో ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? ఇంకోటి దాని మీద కామెంట్ కూడా ఒక ఆడ్ కామెంట్ అనమాట. ఇదేమి హిందుత్వ, ఇదేమి దేశం అనేటటువంటి. ఇది ప్రకాష్ రాజ్ ఆయనలో కనిపించాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అది ప్రకాష్ రాజ్ అంటున్నాడు.